ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే ఉందో ఈసారి టైం పొడిగించడం జరిగింది సెప్టెంబర్ 30 దాకా. అంటే అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం చేంజెస్ రావటం, అందుకని కొంచెం లేట్ అవుతుంది. అయినా కానీ ఇప్పటికీ ఈసారి రిఫండ్ కొంచెం లేట్ అవ్వచ్చు అనేది మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం. ఎప్పుడైతే ఈసారి ఎక్కువ మంది రిటర్న్స్ ఫైల్ చేయడం జరిగింది, ఇప్పటిదాకా ఇంచుమించు 1 కోటి దాకా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో చాలామంది వెరిఫై కూడా చేయడం జరిగింది. అయితే అంతకుముందు ఎప్పుడైతే రిటర్న్స్ ఫైల్ చేస్తామో మనకి 1-2 రోజుల్లోనే వాళ్ళకి రిఫండ్ వస్తుంది. ఐటీ రిఫండ్ ఏదైతే టీడీఎస్ లాంటి కానీ ఏదైనా రిఫండ్ వచ్చేది ఉందనుకోండి, వాళ్ళకు ఆటోమేటిక్గా 1 or 2 డేస్లో వచ్చేది అంతకుముందు. ఇప్పుడు ఈసారి 20 నుంచి 45 రోజుల లోపల జమ అవుతుంది అనేది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం. అయితే కొన్ని సందర్భాల్లో జాప్యం కూడా జరగవచ్చు, అంటే 20 నుంచి 45 రోజులు కాకుండా ఇంకెక్కువ కూడా. అయితే సపోజు ఏ కారణం వల్ల మన రిఫండ్ త్వరగా రాలేదు, లేట్ అయింది అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో మీది ఏది ఉందో చూసుకోవాలి. లేదు, ఒక ఐడియా కోసం ఒక వివరణ అంటే ఏంటిది, ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అని మీరు గాబరా పడక్కర్లేదు, కాబట్టి ఇలా ఉండొచ్చు అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి చాలామంది వెరిఫై చేయరు, ఆ రిటర్న్స్ ఫైల్ చేశాంలే అని. అయితే వెరిఫై చేయనంత వరకు ఈ రిటర్న్స్ని ముట్టుకోరు, అంటే ప్రాసెస్ చేయరు. అందుకని రిటర్న్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి, వెరిఫై చేసుకోవటం, అదొకటి మెయిన్. తర్వాత సపోజు ఈ బ్యాంక్ అకౌంట్ ఏదైతే వివరాలు ఉన్నాయో ఒకవేళ మన పూర్తిగా ఇన్కంప్లీట్ ఉండి కనుక ఉన్నా కానీ మన రిఫండ్ రాదు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్యాంకులు విలీనం అవుతున్నాయి. సపోజ్ ఇప్పుడు ఏవైతే విలీనం జరిగినాయో ఆ బ్యాంకులు విలీనం జరిగినప్పుడు మనము కొత్త బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ని మార్చుకోవటం, మళ్ళీ ఆ కోడ్ ఆ అకౌంట్ నెంబర్ మార్చుకోవటం, అంటే విలీనంతోటి అడ్రస్ మనం పాత అడ్రస్ ఉండటమో లేకపోతే ఇంకేదైనా ఉండటమో, లేకపోతే ఆ కోడ్లో వచ్చినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ మార్పుల్ని మనం చేయలేదనుకోండి, దాంతో మన రిఫండ్ రాదు, లేట్ అయిపోద్ది. ఇంకొకటి ఏంది, సపోజ్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో, సపోజ్ అందులో ఏమాత్రం అంటే ఒక నెంబర్ అటు ఇటుకు వచ్చినా, ఒక నెంబర్ తప్పు వచ్చినా, మిస్టేక్ జరిగినా మన ఇన్ఫర్మేషన్లో మనకు రిఫండ్ రాదు, ఆగిపోతుంది. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే మిస్ మ్యాచింగ్ అవ్వటం. అంటే రిటర్న్స్ మనం ఫైల్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 26 AS A19తో సరిపోయి ఉండాలి. సపోజ్ 26 AS AIS ఈ 2 ఆదాయ పన్ను వెబ్సైట్లో దొరుకుతాయి. అయితే ఇవి చాలా స్పష్టంగా మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి చూపిస్తాయి. సర్వసాధారణంగా తప్పులు ఉండవు, కానీ చాలామంది ఏం చేస్తారు అంటే వీటిలో ఏదైతే సమాచారం ఉందో బేస్గా రిటర్న్లు వేసేస్తుంటారు. అప్పుడు ఏదైతే మిస్ మ్యాచ్ ఉండదు, కానీ ఇది ఒక సేఫ్ గేమ్ అని. అలా అని మీరు ఎవరైతే చేస్తారో 26 AS AIS అంశాలతో పూర్తిగా మనం ఏకీభవించాలని లేదు. అయితే అందులోని అంశాలు తప్పని మనం అనిపించినా, 2 సార్లు కనిపించినా, మీవి కాకపోయినా మీరు విభేదించవచ్చు. అప్పుడు మిస్ మ్యాచ్ అనేది తథ్యం. అందుకని మనం ఏం చేయాలి, అప్పుడు కూడా మన అమౌంట్ రిఫండ్ లేట్ అయింది. తర్వాత కొంతమంది ఫామ్ ఎంచుకోవడంలో కూడా పొరపాట్లు చేస్తారు, అప్పుడు కూడా ఈ రిఫండ్లు లేట్ అవుతాయి అన్నమాట. అందుకని సరైన ఫార్మేట్, సరైన ప్రొఫార్మాలే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వీటితో పాటు టెక్నికల్ మిస్టేక్స్ అంటారు, సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కూడా రావచ్చు. అవి తాత్కాలికం అయితే మళ్ళీ 1 గంట 1 రోజు మళ్ళీ సాల్వ్ అవుతుంది. టెక్నికల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మనకి అవుతుంది. అప్పుడు టైం ఎంత అంటే ఆ టెక్నికల్ తోటి కొంచెం టైం, అంటే 1-10 రోజులు పట్టవచ్చు. ఇది ఒక్కోసారి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆ టెక్నికల్ తోటి తెలియకపోవచ్చు. అయితే సిస్టమ్ మాత్రం తర్వాతనే సాల్వ్ అయినాక ప్రాసెసింగ్ లేట్ అవుతుంది, కానీ అవుతుంది పని. తర్వాత ఈ పన్ను చెల్లింపులు 3 రకాలు ఉంటుంది. ఒకటి టీడీఎస్, ఒకటి అడ్వాన్స్ ట్యాక్స్, ఒకటి సెల్ఫ్ అసెస్మెంట్. ఈ చాలాను కనుక ఎవరైతే మనం అంశాలు రాసేటప్పుడు ఏ పొరపాటు జరిగినా, ఏదైనా అంటే ఒకదాని బదులు టీడీఎస్ బదులు అడ్వాన్స్ ట్యాక్స్ లేకపోతే సెల్ఫ్ అసెస్మెంటు ఏం జరిగినా అప్పుడు ఏం జరుగుద్ది, ఈ సంబంధించినటువంటి అమౌంట్ వేరే పద్ధతిలోకి వెళ్ళిపోద్ది. అంటే గవర్నమెంట్ పేరుతోటి మీ పేరుతో జమ అవ్వదు అనమాట. అప్పుడు దాన్ని ఏం చేస్తారు, సస్పెన్స్లో పెడతారు.
మళ్ళీ దాన్ని ఏం చేయాలి, అది అంత ఈజీగా అది సస్పెన్స్ అకౌంట్లో ఉంది అని తెలవటం పట్టుకోవటం అనేది అంత ఈజీ కాదు. అందుకని మనం ఏం చేయాలి, ఈ టీడీఎస్ రికవరీలు కానీ, చెల్లింపులు కానీ, రిటర్న్ చేయటం కానీ, ఈ 3 దశల్లో ఎక్కడ ఏం జరిగినా, తప్పు జరిగినా అది పెండింగ్లో పడిపోద్ది. ఈ పెండింగ్లో పడింది ఏదైతే ఉందో అప్పుడు మనమే ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేశారో ఇంక వాళ్ళే సఫర్ అవ్వాల్సి ఉంటుంది, చెక్ చేసుకోవాలి. అప్పుడు కూడా మన రిఫండ్ ఆగిపోవటం జరుగుతుంది. ఇక తర్వాత అంతకుముందు కానీ పాత ముందు సంవత్సరాల్లో ఏవైతే చెల్లించాల్సిన బకాయిలు ఉంటే వాటిని రికవరీ చేయడం వలన ప్రస్తుత సంవత్సరం ఒక రిఫండ్, అంటే ఏదైనా అంతకుముందు ఏమైనా బకాయిలు ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం ఏదైనా రిఫండ్ ఉందంటే అది ఆగిపోతుంది మంది, ఎందుకంటే దాన్ని వాళ్ళు పట్టేసుకుంటారు. ఇక అంటే ఉదాహరణకి ఒక కేసులో ఈ మధ్య 18 ఏళ్ల క్రితం ఉన్న బకాయిలు కూడా వాళ్ళ నిమిత్తం నోటీసులు ఇవ్వటం, ఆ కాగితాలు సకాలంలో ఈయనకు దొరకపోవటం, దానికోసం రిప్లై ఇవ్వకపోవటం, వాళ్ళు ఏం చేసారు, ఈయనకు సంబంధించినటువంటి రిఫండ్ రాగానే దాంట్లో ఆ రిఫండ్ని ఆపేయటం. అప్పుడు వాళ్ళు పన్నులు రికవరీ చేసుకోవడానికి ఏం చేస్తారు, మనకి ఏదైతే ఎంతవరకు అయినా సరే మనకి ఎంత రిఫండ్ వస్తుంది, ఎక్కడి నుంచి రికవరీ చేయాలి, వాళ్ళు ఇక ఆ పనిలోనే ఉంటారు. అప్పుడు మన పైసలు రిఫండ్ ఆగిపోవటం జరుగుతుంది. లేదు మన రిఫండ్లో అది కట్ అయిపోయి మిగిలింది మనకి రావడం జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేస్తారో జాగ్రత్తగా కొన్నేళ్ల పాటు మనం ఆ రికార్డ్స్ని దాచిపెట్టుకోవటం అనేది, ఫిజికల్ కాపీలు ప్రింట్ తీసుకొని ఫైల్ చేసుకోవటం అనేది ఉత్తమం అన్నమాట. అంటే దీన్ని ఏంది, ఇవన్నీ వాళ్ళు రికవరీ చేసుకున్నాక కూడా రికవరీ చేసుకున్నామని కూడా చెప్పరనమాట, డైరెక్ట్ కట్ అయిపోద్దిగా. మనము ఏదైనా బకాయి తేలితే మనకి రిఫండ్ కనుక వచ్చేది ఉంది అంటే ఆ రిఫండ్ని ఆ బకాయిలో పట్టేసుకుంటారు. ఇక మిగిలింది ఉంటే అది చెప్పేది కూడా ఉండదు అన్నట్టు, అంటే అంత ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు. అంటే ఇంకా ఒకటి ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉండరో వాళ్ళు ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది, స్క్రూట్నీ అంటారు. ఈ స్క్రూట్నీ ఏదైతే కారణాలతోటి మీ అకౌంట్ కనుక స్క్రూట్నీ అన్నారు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏం చేస్తారు, ఇక అప్పుడు కూడా రిఫండ్ రాదు. ఆ స్క్రూట్నీ కంప్లీట్ అవ్వాలి. అట్లని ఆ స్క్రూట్నీ ఏదైతే ఉందో మనం ఏం చేయాలి, జాప్యం లేకుండా మనము దాన్ని ఆ స్క్రూట్నీ ఫాలో అవటం, దాంట్లో ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏం అడిగారు దాన్ని మనం చేసుకోవటం. అప్పుడు ఏంటంటే కొంచెం అనిశ్చిత పరిస్థితి, అయోమయం కొంచెం ఉంటుంది. ఎందుకంటే స్క్రూట్నీ ఎందుకు పడింది, ఏ విషయం మీద పడింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నిటితోటి కొంచెం లేట్ అవుతాయి ఏది రిఫండ్ మనకి. అయితే మనం ఏం చేయాలి, 1-10 సార్లు చెక్ చేసుకొని అంతకుముందు ఏమైనా ఉన్నాయా లేవా అన్ని చెక్ చేసుకొని రిఫండ్లు వస్తున్నాయా లేవా అనేది చూడాలి. ఓవరాల్గా అయితే ఏదైతే ఉందో అవి ఆటోమేటిక్గా అయితే, కాకపోతే ఈ సంవత్సరం కొంచెం లేట్ అవ్వచ్చు అనేది కొంచెం సారాంశం. ఎందుకంటే టైం పొడిగించటం, రిటర్న్స్ ఆల్రెడీ ఫైల్ చేయటం, ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ కారణాలతోటి మనం రిఫండ్ రాకపోయినా టైం తీసుకున్నా ఏం కాదు అనేది చెప్పటం. కాకపోతే రిటర్న్స్ ఇప్పటికైనా ఎవరైతే ఫైల్ చేయలేదో వాళ్ళు ఇప్పటికైనా ఫైల్ చేయటం అనేది ఉత్తమం. ఏమి ఇన్కమ్ లేకపోయినా ఫైల్ చేయటం ఉత్తమం. ఎందుకోసం అంటే రిటర్న్స్ ఫైల్ చేస్తే మనం మన బాధ్యత నెరవేర్చినట్టు. రెండోది, రేపు ఉత్తరోత్తర ఏదైనా మనకి కావాలి అంటే సిబిల్ స్కోర్ కానీ ఏది చేయాలన్నా ఐటీ రిటర్న్స్ అనేది ముఖ్యం. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే.